రైట్ ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని ఫైర్ అవుతున్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మరో దగా చేశారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ మహాగర్జన నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఉద్యమ జెండా పేరుతో ధర్నా చేపట్టారు. 2 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిర్వహిస్తున్న మహాగర్జనకు భారీ సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్, జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసింది. దాంతో వారంతా కూడా ఇందిరా పార్క్ వద్ద మహాగర్జన చేపట్టారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధురా. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ డౌన్ అంటూ కూడా ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంబంధించిన ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఉద్యమ ఎజెండాతో 2 లక్షల ఉద్యోగాల సాధనకై అని చెప్పేసి ఇందిరా పార్క్ లో విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన కూడా నిర్వహించారు. ఈ మహాగర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు కూడా తరలి వచ్చారు. ఈ మహాగర్జనలో జై నిరుద్యోగి జై తెలంగాణ అంటూ నినాదాలతో కూడా నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు పలు సంఘాల నాయకులు కూడా మద్దతు తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంతమంది అమ్మాయిలు మాత్రం ఇప్పటికే మేము అనేక సార్లు మొరపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మా మాట వినట్లేదని చెప్పేసి కొంతమంది అమ్మాయిలు కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మేము అనేక ఏళ్ళుగా కూడా ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాకు అడ్డగోల హామీలు ఇచ్చి మోసం చేసిందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క ఎన్నికల సమయంలో అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, పలు స్టడీ సెంటర్ల వద్ద కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకు రూపంలో మాత్రమే మమ్మల్ని నిరుద్యోగులను వాడుకున్నారని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి అని చెప్పేసి వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్కి వచ్చి అదే నిరుద్యోగుల మధ్య కూర్చొని మాకు అనేక హామీలు ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మమ్మల్ని మభ్య పెట్టారు. మరి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పేసి వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితం చూసాము. మరోపక్క కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ల ఆధారంగానే వీరు కేవలం అంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారే తప్ప వీరు సొంతంగా ఎప్పుడు నోటిఫికేషన్ వేశారో మాకు చూపాలని చెప్పేసి నిరుద్యోగులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సార్లు కూడా మేము ధర్నాలు నిర్వహించాము, అటు మెమోరాండమ్స్ ఇచ్చాము, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసాము. అయినా కూడా ఎందుకు ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా మాపై స్పందించకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి వారు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. మరొక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక మంది నిరుద్యోగులు ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ వరకు కూడా నిరుద్యోగులు ఈ విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు తరలి వస్తుంటే అక్కడక్కడ మాత్రం వారిని ఇక్కడికి రానియకుండా పోలీసులు కూడా కొంత కట్టదిద్దమైన అంటే ఏర్పాట్ల మధ్య కూడా వాళ్ళని ఈ మహాగర్జనకు రానియకుండా చేయడం దుర్మార్గం అని చెప్పేసి వారు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కూడా తీవ్రంగా ఉంటది. మంత్రుల ఇండ్లను ముట్టడిస్తాం, ఇదే మా సమస్యలకై ఇప్పటికే అనేక సార్లు పోరాటాలు చేశాం, మాకు పోరాటాలను కొత్త కాదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క రాబోయే రోజుల్లో ఇట్లాగనే చేస్తే వేలాది మంది నిరుద్యోగులను అందరం కలిసి మంత్రుల ఇండ్లను కావచ్చు ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం కూడా చేస్తాము. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను గెలవనీయకుండా మేము చూస్తాము, మా నిరుద్యోగ సత్తా ఏంటో మేము తెలియజేస్తామని చెప్పి వారు ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సింధురా, ఉదయ్, ఇప్పటి వరకు నిరుద్యోగులు చేపడుతున్న ఈ మహాగర్జనతోటి ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అలాంటి అవకాశాలు లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటికీ మేము అనేక సార్లు మంత్రుల కలిసాము, అటు ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం మా సమస్యల పట్ల. కేవలం సానుకూలంగా సరే చేస్తాము చూస్తాము అన్నారే కానీ పర్టికులర్ గా చేసి చూపించిన
దాఖలాలు కూడా లేవు. గత ప్రభుత్వం వేసిన ఉద్యోగాలను పట్టుకొని మేము వేశాము, మేము నోటిఫికేషన్ వేసాం, మా ప్రభుత్వం రాగానే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చూపిస్తున్నారే తప్ప వారు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు, మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చారనేది స్పష్టంగా తెలియజేయడం లేదని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కేవలం కల్లిబొల్లి మాటలతోనే కాలయాపన చేస్తుంది తప్ప ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ముఖ్యంగా మా నిరుద్యోగాల విషయానికి వస్తే మాత్రం అడ్డగోలుగా ఏ హామీలు ఇచ్చి ఇప్పుడు ఏమో నోరు మెదపకుండా ఉండడం దుర్మార్గం అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. జాబ్ క్యాలెండర్ పేరుతో అయితే కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసింది. దాంతో ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులైతే మహాగర్జన చేపట్టారు. 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు మహాగర్జన చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, లేదంటే ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తామని నిరుద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు. జై తెలంగాణ, జై నిరుద్యోగి అంటూ నినాదాలు కూడా చేశారు అక్కడ. టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన కూడా అదే అబద్ధాలతో నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని ప్రగల్భాలు పలికి 2 నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవటం శోచనీయమన్నారు. రైతులను గోసపెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. అడుగడుగునా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం బయటపడుతోందని మండిపడ్డారు. పంట పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు చేయటం, కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. ఎంతో కష్టపడి పంట పండించినా అది ప్రభుత్వ కొనుగోలు లేక దళార్ల పాలవుతున్నా ప్రభుత్వానికి పట్టటం లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సన్నాలకు బోనస్ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సన్నవడ్లకు బోనస్ అని చెప్పారు అన్నారు, కానీ ఇప్పుడు అదంతా కూడా బోగస్ అయిందని చెప్పి మండిపడ్డారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఏదైతే బోనస్ అంతా బోగస్ అని చెప్పి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఇవాళ మరొకసారి బోనస్ ఏదైతే ఉందో యాసంగి పంట సన్నవడ్లకు సంబంధించిన బోగస్ అయిపోయిందని మరొకసారి స్పష్టమైంది. అందుకు అనుగుణంగా ఇవాళ దాదాపు 161 కోట్ల బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా ఇంకా బోనస్ చెల్లించకపోవడం దుర్మార్గం అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. 4 లక్షల పైసలకు రైతులకు 23.22 లక్షల సన్నవడ్లు సేకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదని చెప్పేసి కూడా గుర్తుపడ్డారు. రాష్ట్రంలో సన్ఫ్లవర్ ఏదైతే సన్ఫ్లవర్ సంబంధించిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. తొలి కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా ఇంకా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకపోవడం పట్ల రేవంత్ ప్రభుత్వంపై అర్థం పడుతుంది. ఇది ఆయన నిదర్శనానికి, నిర్లక్ష్యానికి రైతులంటే రైతు సంక్షేమం కాదు, ఇది రైతు సంక్షేమం ప్రభుత్వం అని మరొకసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లాలోనే దాదాపు 50% రైతులకు డబ్బులు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొలి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంతకు మించిన ఇంకో నిదర్శనం ఉండదని చెప్పేసి కూడా గుర్తు చేశారు. పంట కొనుగోలు చేసి 42 గంటలు డబ్బులు వేస్తామని ప్రగల్భాలు పెంచిన మంత్రి గారు 2 నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం శోచనీయం, దుర్మార్గం అని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ వెంటనే పెండింగ్ ఉన్న 1,116 కోట్ల రూపాయలు సన్నవడ్ల బోనస్ తో పాటు రైతులకు సంబంధించిన డబ్బులను కూడా వారి ఖాతాలో జమ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. రైతులను గోసపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రతి చోట
రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన వీరు పాలన కూడా అదే అబద్ధాలతో నడిపిస్తున్నారు తప్ప ఇంకోటి లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అడిగడిగినా ప్రభుత్వ అసమర్థత నిర్లక్ష్యం బయటపడుతుంది. రుణమాఫీ 50% రైతులకు కూడా అందలేదు. పోయిన వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టారు. 50లో రైతు భరోసా సగం మంది కూలీగలేదు. ఇవాళ మరొకసారి రైతు భరోసా పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇంకోటి లేదని కూడా సందర్భం గుర్తు చేశారు. ఎన్నికల ముందు 15,000 రైతు భరోసా అని ఇచ్చిన మాట తప్పి కేవలం 12,000 రైతు భరోసాకే ఇవాళ పరిమితమై కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. రైతుల పరిస్థితి అధోగతి అని చెప్పేసి కూడా ఉద్యమం చేశారు. రాష్ట్రంలో మరోవైపు పొద్దుతిరుగుడు రైతుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ రాష్ట్రంలో పొద్దురుడు అంటే ప్రత్యామ్నాయ పంటలుగా పొద్దురుడు వేస్తున్నారు. చాలా మంది కాళేశ్వరం జలాలు రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలకు అరతడి పంటలకు ఎక్కువగా మొగ్గు చూపారు. అరతడి పంటల్లో భాగమైన పొద్దురుడు పంటను ప్రధానంగా కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల రైతులు అటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమంది రైతులు ఎక్కువగా పొద్దురుడు పంట పండిస్తారు. ఆయా జిల్లాల్లో పొద్దురుడు పంట రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినప్పటికీ కూడా ఆ రైతులకు సంబంధించి ఇప్పటికి కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 370 కోట్ల పైసలకు నిధులు ఇవాళ రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది. ఆ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అడిగితే చెప్తే నాదులు లేదు, వినే నాదులు లేదని చెప్పేసి కూడా రైతులంతా కూడా అనేక చోట్ల ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ధర్నాలు రాస్తారోకలు చేస్తేనే పాలన అనే విమర్శలు కూడా వెలువెడుతున్నాయి. దీంతో ఇవాళ చాలా మంది రైతులు పెట్టుబడికి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన యాసంగిలో కొనుగోలు చేసిన సన్నాలకు ఇంకా ఎక్కువ రూపాయలు కూడా చెల్లించకపోవడం కూడా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏదైతే పొద్దురుడు పంటను పండించి ఆరుగాలం చేసి పండించిన పంటకు ఇవాళ 75 దాదాపు 2 నెలల పైసలకు అయినా కానీ ఇంకా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే యాసంగిలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న తప్ప కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానీ దుస్థితి ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపరిచే వైఖరిని బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టడంతో పొద్దురుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ కొనుగోలు చేశారు, పైసలు వేయడం మర్చిపోయినారన్న తీర్పు ఇవాళ వివరిస్తున్న తీర్పు దీనికి ఇంతకు మించిన ఇంకోటి లేదని కూడా గుర్తు చేశారు. అయితే పంట పెట్టుబడి సాయం అందించడంలో పూర్తిగా వైఫల్యం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కేటాయించడంలో వైఫల్యం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం, ధాన్యం కొనుగోలు చేయడంలో వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా సెటరికల్ గా కామెంట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేసిన పొద్దురుడు పంటకు డబ్బులు విడుదల చేయాలని, అదే విధంగా సన్నాలకు బోనస్ డబ్బులు కూడా విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేసినట్టు కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీరు అన్నట్టు రాష్ట్రంలో అన్నదాతకు కాంగ్రెస్ సర్కార్ ఎక్కడా కూడా సేఫ్ జోన్ ఉండట్లేదు. అంటే ఎక్కడా కూడా వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళు అప్పో సొప్పో చేసి నానా రకాలుగా పంట పండించారు, కొనుగోలులో ఆలస్యం జరిగింది, వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు చూస్తేనేమో అంటే 48 గంటల్లో మీకు మేము డబ్బులు తిరిగిస్తాము కొనుగోలు చేసిన పంటకి అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. 75 రోజులు కావస్తుంది, ఆల్మోస్ట్ 2 months కావస్తుంది, ఇంకా కూడా వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ కాలేదు. దీనంతా ఎట్లా చూడాలి? ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం మొదటిలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలితం అని చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే తప్ప సోయి రావట్లేదని చాలా సందర్భాలు చెప్పారు. వాళ్ళ ప్రధానంగా పొద్దురుడు పంట విషయంలో కావచ్చు, ఇలా కన్నవడ్ల బోనస్ విషయంలో కావచ్చు ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ పొద్దురుడు పంట కొనుక్కొని దాదాపు అంటే 75 రోజులు అంటే ఇంకో 15 రోజులు అయితే 3 నెలల వ్యవధి అవుతుంది. అంటే పంట కాలం కూడా 3 నెలల వ్యవధి ఉండదు. కేవలం 90 రోజుల్లోనే పంట క్రాప్ చేతికి వస్తే అలాంటి పంట కాలం వచ్చేసరికి వల్ల పైసలు రైతుల ఖాతాలో జమ చేయకపోవడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వ యొక్క నిరంతరత్వానికి, రైతు వ్యతిరేక విధానాలకు అడ్డం పడుతుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఏ పంటకు కూడా మద్దతు ధర ఇస్తుందని చెప్పి వాళ్ళ మాయమాటలు చెప్పి కొనడంలో పూర్తిగా జాప్యం చేయడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు రైతులు. ప్రైవేటు వ్యాపారులు అడ్డగోలు రేట్లకు అంటే తక్కువ రేట్లకే కొనుగోలు చేసి వారు కూడా చాలా చోట్ల రైతాంగానికి డబ్బులు పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఏదైతే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల ఖాతాలో నేరుగా జమ చేసే పరిస్థితులు కానీ వాళ్ళ రైతులంతా కూడా అమ్ముకొని మళ్ళీ చేతి కాపాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ అమ్ముకొని మళ్ళీ అప్పులు చేసి పెట్టుబడి పెట్టాక వాళ్ళ దుస్థితి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. వాళ్ళ పొద్దుగురు రైతులే కాదు, వాళ్ళ జొన్న రైతులు కావచ్చు, మొక్కజొన్న రైతులు కావచ్చు, చాలా చోట్ల సోయాబీన్ రైతుల పరిస్థితి కూడా ఇవాళ ఇదే పరిస్థితి. చాలా చోట్ల పండించిన పంట అమ్ముకున్న తర్వాత ధర్నాలు చేసిన పరిస్థితి. ధర్నాలు చేస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
చెల్లించి అకౌంట్ లో డబ్బులు వేసే దుస్థితి ఏర్పడిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రైతు వ్యతిరేక ప్రభుత్వానికి నిదర్శనంగా ఈ ప్రభుత్వం ముట్టగట్టుకుంటుందని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి సింధురా. రైట్, థ్యాంక్ యూ లెవిల్. కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సన్నవడ్ల బోనస్ అంతా కూడా బోగస్ అయిందని మండిపడ్డారు. ఇంకా సన్నవడ్ల బోనస్ పై సన్నాయి నొక్కులేనా, యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా కూడా ఇంకా ఇప్పటి వరకు ₹1 కూడా బోనస్ డబ్బులు ఎందుకు రైతుల ఖాతాలలో జమ చేయలేదు అని చెప్పి కాంగ్రెస్ సర్కార్ను అయితే నిలదీశారు. మరోవైపు రాష్ట్రంలో పొద్దుతిరుగుడు రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పంట కొనుగోలు చేసి 75 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా వాళ్ళ ఖాతాలలో ఎందుకు డబ్బులు జమ చేయలేదని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ను నిలదీశారు. సిద్దిపేట జిల్లాలోనే 50% మంది రైతులకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. అంటే సిద్దిపేటలోనే ఇలా ఉంటే సిచ్యువేషన్ రాష్ట్రంలో అన్నదాతల అందరి పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేశారు. రైట్, ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి కనుబొమ్మలు లేని నేత అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబును మోసం చేసిన చరిత్ర కడియం శ్రీహరిదని విమర్శించారు. కాంగ్రెస్ లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని కొండా మురళి సవాల్ చేశారు. కొండా మురళీధర్ కామెంట్స్ ను వరంగల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ సుధారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ హాజరై కొండా మురళీధర్ రావు వ్యాఖ్యలను ఖండించారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు హామీల ఎగవేత, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలపై ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు ఇచ్చారని ఎమ్మెల్యేలు, స్థానికులు నిలదీశారు. గ్రామస్తులంతా ఒక్కసారిగా ఎదురు తిరగటంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఓరుగల్లులో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలైతే తారాస్థాయికి చేరాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కొండా దంపతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా సమావేశమయ్యారు. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడుతున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా నిన్న మొన్నటి నుంచి కనిపిస్తోంది. కొండా వర్గం అంటే కొండా మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త ఒకటిగా నిలిచిన సందర్భం, మరోవైపు మిగతా వాళ్ళంతా ఒక జట్టుగా వచ్చిన సందర్భం కనిపిస్తా ఉంది. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్న సందర్భం ఒకవైపు కనిపిస్తా ఉంటే, మరోవైపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సరిగా అమలు కావడం లేదు. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అవకతవకలు ఉన్నాయి. అర్హులకు ఆ జాబితాలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఆ పథకంలో అర్హులను చేర్చలేదన్నటువంటి మరొక అంశానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, ప్రజా వ్యతిరేకత కనిపిస్తా ఉన్న సందర్భం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ ప్రధానంగా మొదటి అంశం అంతర్గత విభేదాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు ముదిరినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిన్న కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సందర్భం. ప్రధానంగా అతను పరోక్షంగా ఇటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, మరోవైపు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మీద ఆయన పరుషంగా మాట్లాడిన సందర్భం కనిపించింది. సవాళ్లు విసిరిన సందర్భము, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ క్యారెక్టర్ సంబంధించినటువంటి విమర్శలు చేసిన సందర్భం. ప్రధానంగా ఒక వ్యక్తికి కనుబొమ్మలకి తీసుకునేటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరుండరు, ఏ నాయకుడు ఉండరు అన్నటువంటి విమర్శలు కడియం శ్రీహరిని ఉద్దేశించి చేశాడు. దాంతో పాటు పక్క పార్టీల నుంచి వచ్చిన నాయకులు రాజీనామా చేయాలనే విధంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటు పరకాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ముందు ఈ సీటు వదులుకోవాలి,
పరకాల సీటు అనే విధంగా నా కాళ్ళు పట్టుకున్నాడంటూ 70 ఏళ్ళ దరిద్రమైన నాయకుడు ముసలివాడు అనే విధంగా కూడా కొండా మురళి నిన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి చేశారు. ఇటు ఎమ్మెల్సీ బొత్స సారయ్య పైన కూడా పదవికి రాజీనామా చేయాలనే విధంగా కూడా అనేక సార్లు మాట్లాడిన సందర్భం. ఇదే క్రమంలో ఇవాళ ఉదయం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి భద్రకాళి ఆలయానికి వెళ్ళాడు. ఎందుకంటే ఇవాళ శుక్రవారం కావడంతో శుక్రవారం చాలా మంది నాయకులు ప్రజలు భద్రకాళి తల్లి అంటే ఈ ఓరుగల్లు ఇలవేల్పుగా ఉంటుంది కాబట్టి చాలా మంది ప్రజలే కావచ్చు నాయకులే కావచ్చు భద్రకాళి టెంపుల్ కి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటా ఉంటారు. ఈ క్రమంలోనే ఆలయానికి వెళ్ళినటువంటి నారాయణ రెడ్డి పొలిటికల్ విమర్శ చేశారు. ఎందుకంటే భద్రకాళి ఆలయంలో బంగారు బోనం సమర్పించే కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ఉంది. దాంతో పాటు భద్రకాళి ఆలయానికి సంబంధించిన కమిటీ వేశారు. ఈ 2 అంశాలకు సంబంధించి భద్రకాళి ఆలయం నా పరిధిలోకి వస్తుంది, నా నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇటు కమిటీ వేసిన నాకు చెప్పలేదు. భద్రకాళి ఆలయానికి సంబంధించి బోనం సమర్పించేటువంటి అంశం నాతో ప్రస్తావించలేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులతో కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే భద్రకాళి అమ్మవారు అంటే ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు సెంటిమెంట్ గా ఉండే తరుణంలో బోనాలు సమర్పించడం ద్వారా కొంతమంది తాగి వచ్చే ఆస్కారం ఉంటుంది, జంతువులు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. భద్రకాళి అమ్మవారి ఆలయం అంటే శాకంబరిగా అమ్మవారు ఉంటారు కాబట్టి చాలా పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ జంతువులు ఇచ్చే ఎవరిది బాధ్యత అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భము. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత మిగతా నాయకులంతా ఇటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఇటు భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు, అదేవిధంగా ఎమ్మెల్సీ బొత్స సారయ్య వీళ్ళందరూ కూడా కలిసి భేటీ అయ్యి హైకమాండ్ ఫిర్యాదు చేస్తాం, పార్టీని నష్టపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే హైకమాండ్ కు ఫిర్యాదు కూడా ఫోన్ లో చేసినట్టుగా మనం చూస్తా ఉంది. మరోవైపు ఇవాళ తొర్రూరు మండలంలో పలు కార్యక్రమాలకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో అవకతవకలు జరిగాయి, అర్హులకు కేటాయించలేదని వాళ్ళంతా చెప్పిన సందర్భం. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలైతే సంచలనం రేపాయి. దాంతో కొండా మురళి వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కూడా నిర్వహించుకున్నారు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అంతర్జాతీయంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం భారీ లాభాల్లోనే ముగిశాయి. వారాంతం కావడంతో ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపటం వల్లనే స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయని నిపుణులు అంటున్నారు. 82,408 వద్ద సెన్సెక్స్ 1046 పాయింట్ల లాభాల్లో ముగియగా 319 పాయింట్ల లాభాలతో నిఫ్టీ 25,112 వద్ద ముగిసింది. ఆసియా పసిఫిక్ మార్కెట్లు మాత్రం మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ స్టాక్ మార్కెట్లు అయితే లాభాల్లో ముగిశాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? లాభాల్లో ఏ కంపెనీలు క్లోజ్ అయ్యాయి ఏంటి? అలాగే గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధురా, స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ లాభాల్లో ముగిసింది. అంటే శుక్రవారం సెషన్ ముగింపు రోజు ఫుల్ జోష్ లో మార్కెట్ ఉందని చెప్పవచ్చు. ఏదైతే మార్కెట్ ప్రారంభంలో ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమై మెల్లిమెల్లిగా క్రమంగా లాభాల్లోకి వచ్చింది. అంటే గత 2 సెషన్ల నష్టాలకు ఇవాళ బ్రేక్ పడిందని చెప్పవచ్చు. అయితే ఇవాళ మార్కెట్ ట్రేడింగ్ క్లోజ్ అయ్యేసరికి 1046 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 82,485 వద్ద సెన్సెక్స్ ముగిసింది. అదే తరాలో 319 పాయింట్ల లాభంతో 25,112 వద్ద నిఫ్టీ క్లోజ్ అయిందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మార్కెట్ లాభాలకి ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మరియు ట్రంప్ నిర్ణయాలపై దృష్టి పెట్టిన ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తంగా పెట్టుబడులు పెట్టారు. అటు ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వెంటనే అమెరికా ఇప్పట్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోననే అవకాశాలు లేకపోవడంతో మార్కెట్ పాజిటివ్ గా మారాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్న ఎఫ్ఐఐలు వరుసగా
2-3 ట్రేడింగ్ సెషన్లో నెట్ బయర్లుగా ఉండటంతో మార్కెట్ సెంటిమెంట్ ఇవాళ బాగా బలపడిందని చెప్పొచ్చు. మరోవైపు ఇవాళ రూపాయి విలువ బలపడటం, ముడి చమురు ధర దిగివస్తున్న విస్తూ మరింత తగ్గడం, ఇండెక్స్ హెవీ వెయిట్ స్టాక్స్ అయిన రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎయిర్టెల్ లాభాల బాటలు ప్రయాణించడంతో ఇవాళ ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో మార్కెట్లు ఇవాళ భారీ లాభాలు దూసుకెళ్లాయని చెప్పొచ్చు. మరోవైపు గ్లోబల్ గా ఉన్న ఘర్షణల మధ్య దేశీయ మార్కెట్ లో శక్తివంతమైన పెరుగుదల కనిపిస్తుంది. ఏదైతే ఇంకా చెప్పాలంటే విదేశీ సంస్థలు భారత స్టాక్స్ లో తిరిగి కొనుగోలు ప్రారంభించింది. ఇది మార్కెట్ పై ప్రత్యేక ప్రభావాన్ని చూపించిందని చెప్పొచ్చు. అంటే గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ముడి చమురు ధరలు కూడా నేడు కాస్త దిగొచ్చాయి. మరోవైపు బ్యాంకింగ్, ఆటో రంగాలు బలంగా పెరిగాయి. ఆర్బీఐ పాలసీ మార్పులతో అనుకూల పరిస్థితులు కలిగాయని చెప్పొచ్చు. అటు టాటా మోటార్స్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ డాక్టర్ షేర్లు ఇవాళ బాగా రాణించాయని చెప్పొచ్చు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ యాసర్. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమైతే స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వారాంతం కావడంతో కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు అయితే ఆసక్తి చూపారు. సెన్సెక్స్ 82,408 పాయింట్ల వద్ద 1,046 పాయింట్ల వద్ద లాభపడింది. అలాగే నిఫ్టీ 25,112 వద్ద 319 పాయింట్ల వద్ద లాభపడింది. ఆసియా పసిఫిక్ మార్కెట్లు కూడా ఇవాళ మిశ్రమ ఫలితాలను అయితే నమోదు చేశాయి. ఇది ఇవాల్టి టాప్ 4 at 4 PM. Stay tuned.